పాప మమ్మీ ఒక్కటే కష్టపడుతుంది. కష్టపడిపో. అది తీచే కొంచెం దిగుబాట ఇంకోటి కూడా పెట్టేసి. ఎండలో కష్టాలు. కరెంట్కి అడ్డం పెట్టారు. చదివేరా హ్యాండ్ బ్రేక్ తీరేదా? ఏం లేదు రే, ఏం లేదు, వేసే చూడదాకా. అంటే కరోనా నుంచి టమాటా, ఉల్లిపాయ, కొత్తిమీర, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిరకాయలు, ఆనియన్, వేయడానికి ప్లేట్లు, కారం, దొడ్డుప్పు, కల్లుప్పు, బిర్యానీ మసాలా పౌడర్, వాటర్, నూనె, ధనియాల పౌడర్. మటన్ దాల్చాను బగారానా, మటన్ కర్రీ, ఇక్కడ కూర్చోమ్మా, కూర్చో. మొత్తం ఇచ్చే ఇగో రావాలి తెలిసా, పట్ట ఉండదు అందులో పక్కన అయితే.
హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి అందరూ? ఈరోజు అయితే మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చేసేస్తాను. ఇప్పుడైతే కనుక ఇంకా పిల్లల హాలిడేస్ ఇచ్చారు కాబట్టి ఇంటికాడ ఎందుకు చక్కగా బయటికి ఎలాగో మంచిగా చెట్లున్న చోట మంచిగా వంట అయితే చేసుకొని భోజనం చేసి వెళ్ళిపోదామని చెప్పేసి బయటికి అయితే వచ్చాము. ఇక్కడైతే చుట్టూ చెట్లు అన్నమాట. ఒక చిన్న తోటలాగా ఉంది. ఈ తోటలో అయితే మేము ఇప్పుడు చక్కగా వంట చేసేసుకుని భోజనం చేసి కాసేపు రిలాక్స్ అయ్యి పిల్లలు ఆడుకున్న తర్వాత ఇంటికి వెళ్తాం అనమాట. ఇప్పుడైతే నేను కొంచెం స్పెషల్గా కొంచెం డిఫరెంట్గా మటన్ కర్రీ అనేది చేయబోతున్నాను. అది ఎలా చేయాలో ఏంటో ఒకసారి మీకు చూపించేసేస్తాను. అలాగే మన వీడియోకి ఒక లైక్ చేయండి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి. నేనైతే కేసిన పావు మటన్ శుభ్రంగా నీట్గా చక్కగా కడిగేసేసుకున్నాను. ఇప్పుడు మ్యారినేషన్ చేసుకోవాలి. ఇప్పుడైతే కల్లుపు వేసుకుంటున్నాను, పసుపు, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, ఒక 3 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకున్నాను. హాఫ్ లెమన్ చెక్క నిమ్మకాయ పిండుకుంటున్నాను. ఇప్పుడు మొత్తం ఇవి మిక్స్ అయ్యే విధంగా ఒకసారి కలిపేసుకుందాం. అయితే ఇవి చక్కగా కలిపేసేసుకున్నాను. మూత పెట్టేసేసుకుని పక్కన పెట్టేసేసుకుందాం. ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసేసుకుంటే మనకి చక్కగా మ్యారినేషన్ అయిపోయింది. ఈ లోపల నేను బగారా కూడా రెడీ చేస్తున్నాను. బగారాలోకి మటన్ కర్రీ చాలా బాగుంటుంది కదా. చక్కగా మొత్తం ప్రిపేర్ చేసేసుకుని ఎసరు వేసేసుకున్నాను. ఎసరు వస్తే కనుక ఈ రైస్ కడిగి వేసేసుకోవడమే. స్పీడ్గా చేసేసుకుందాము వంట అనేది. సేవ్ చేసే నీకు సేవ్ చేసేస్తా. ఇప్పుడైతే ఎక్స్పెక్ట్ చేసేసింది. రైస్ అయితే వేసేసుకుంటున్నాము. ఆల్రెడీ ఇంటికాడే వైట్ రైస్ కూడా వండేసేస్తాను. అంటే ముందు అనుకోలేదు. ఇంకా పిల్లలందరూ ఎప్పుడు ఇంటికాడైనా ఎక్కడికైనా వెళ్దాం అని అంటే అలా సరదాగా బయటకు వచ్చాం అన్నమాట. బయటే చక్కగా అవుట్డోరు ఇలాగ బయట వంట చేసుకొని ఇంకా తిని సాయంత్రం వరకు ఇక్కడే టైం స్పెండ్ చేసి వెళ్ళిపోవచ్చులని ఇలా బయటకు వచ్చాము. చుట్టూ చెట్లు ఉండడం వల్ల చాలా చల్లగా ఉంది. ఎండనకు తెలియట్లేదు అసలు. ఇప్పుడైతే మనం కర్రీలోకి ఆనియన్స్, పచ్చిమిర్చి కట్ చేసేసుకున్నాము. ఇప్పుడు మనం కర్రీ కూడా పొయ్యి మీద వేసేసుకుందాం. ఇప్పుడైతే నేను మటన్ అనేది కుక్కర్లో ప్రిపేర్ చేసేస్తున్నాను. విడిగా ఉండాలంటే కొంచెం టైం పట్టిద్ది కాబట్టి కుక్కర్లో అయితే ఫాస్ట్గా అయిపోయింది. కానీ అడ్డంగా తీసారా? నిలువుగా తీయాలి. దాన్ని రొటేట్ చేసుకోవచ్చు అనుకుంటా. తీసేది సరిగ్గా అయితే ఆయిల్ వేసేసుకుందాం. ఇలా రావాలి. ఎలా వస్తుంది? ఇలా రావాలి. ఇలా తీసావు. ఓపిక లేదా? ఇక్కడే నుంచో నువ్వు. అంత ఓపిక కూర్చో. నేనైతే ఒక 7 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. అంతా నేర్చుకోండి మళ్ళీ. కొండం నువ్వు వేసుకుంటాను. 2 పలావాకులు వేసుకుంటున్నాను. 2 మీడియం సైజ్ ఆనియన్స్ కట్ చేసుకున్నాను. ఒక 5-6 పచ్చిమిర్చి, కరివేపాకు. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ టమాటాలు కోస్తా ఉన్నాను. బాగా బ్రౌన్ కలర్లోకి ఫ్రై అయిపోయినాయి ఆనియన్స్.
తెగ తగ్గించినా తగ్గించాను బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడైతే మటన్ వేసేసుకుందాం. మటన్ ఇచ్చింది మ్యారినేషన్ చేసి పెట్టుకున్న మటన్ వేసేసుకుందాం. ఒకసారి కలిపేసుకుందాం. మూత పెట్టుకుని మగ్గించుకుందాం. ఆల్రెడీ ఇందులో న్యాచురల్గా వాటర్ వస్తాయి. ఆ వాటర్తో మటన్ ఉడికిపోయిద్ది అనమాట. బగారా కూడా చక్కగా రెడీ అవుతుంది. ఎక్కువ కలిపితే మళ్ళీ శుద్ధైపోయింది. అవేదా ఈ ఫంక్షన్లకు వాడే బిర్యానీ రైస్. చాలా 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 అన్నం పెట్టేనా? నిన్ను ఆనియన్ కట్ చేయమన్నావు, యాంటీని కాదు. అలాగే గట్టిగా రోల్ పెట్టండి. కట్ చేయాలి సార్. మసాలా ఆ రాయితో నువ్వు ఆ రాయి తెలుసా ఒక స్మైలీ. మటన్లో నుంచి న్యాచురల్గా వాటర్ వచ్చింది. ఆ వాటర్తో మటన్ చక్కగా ఉడుకుతుంది. ఇప్పుడైతే మీరు తినే స్పైస్ని బట్టి కారం అనేది వేసుకోండి. నేను తినే స్పైస్ని బట్టి కారం అనేది వేస్తున్నాను. 4.5 టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకున్నాను. ఇప్పుడు ఇది ఒకసారి కలిపేసుకుందాం. ఇప్పుడైతే ఒక 2 మినిట్స్ మగ్గనిచ్చుకుందాం. ఇలా చక్కగా ఇలాగా స్ప్రెడ్ చేసేస్తున్నావు. ఇది ఈ టాలెంట్. అక్క తిప్పుతుంది. అక్క టాలెంట్ అది. బాయ్ తింటాడు. బాయ్ టాలెంట్ అది. ముద్దాడావా? ముద్దాడావా? ఓకే. మటన్ కర్రీలోకి నేనైతే ఒక 3 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, స్టార్ అనస్ పువ్వు, ఒక 4 ఇలాచి, 5-6 లవంగాలు. మీ దగ్గర చెక్క ఉంటే చెక్క వేసుకోండి. నా దగ్గర అయితే చెక్క లేదు. ఇవన్నీ దోరగా వేయించుకోవాలన్నమాట. కొంచెం కొబ్బరి కూడా వేసేసుకొని కొంచెం దోరగా వేయించుకోవాలి. నేనైతే 2 మీడియం సైజు ఆనియన్స్ సన్నగా తరిగేసేసి ఫ్రైడ్ ఆనియన్స్ లాగా ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఈ మటన్ కర్రీకి ఈ ఫ్రైడ్ ఆనియన్స్ ఇందులో చూపించిన స్పైసెస్ మంచి స్పెషల్ టేస్ట్ అనేది ఇస్తుందన్నమాట. మంచి చిక్కడి గ్రేవీ కూడా తయారవుతుంది. ఇక రావద్దమ్మా, ఒకేసారి అయిపోద్దమ్మా. మళ్ళీ వద్దులేరా. అవదమ్మా అందులో. ఆవిడ చెయ్యి అలాంటిది ఏదైనా పక్కన అయిపోవాల్సిందే. ఫ్రైడ్ ఆనియన్స్ అదంతి ఎవరికి అక్కడైతే ఇలాగే చేస్తావా? అక్కడైతే ఇలాగే చేస్తావా? అక్కలు మాట వినకపోతే బండి టీరా ప్రసాద్. అది ఇచ్చే మిక్సీ జార్ ఇచ్చే మూత పీస్ పక్కన పెట్టేస్తారు. అయిపోయింది ఇక. ఇద్దరు కలిపి వస్తున్నారు. పెద్ద రోట్లో ఒకళ్ళు, చిన్న రోట్లో ఒకళ్ళు. పొటాపోటీగా
పోటా పోటీ పోటీ పోటీ. ఇద్దరే కలిసి రోడ్లో లేకుండా కింద మాకండి. పోటీ పెట్టుకున్నాం, అన్నం చేయబెట్టు మాకు. పోటీ. అన్నం పోటీ. అనుకోలేదు ఇంకా చేస్తా. దేనికలా తీసేస్తున్నా అలాగే ఉంది రౌండ్గా. అమ్మ, నేను చేస్తా. ఎలాగ ఉంది అసలు? మనం స్పైసెస్ అన్ని ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, అంటే ఇంట్లో చేద్దాం అనుకొని ఇంట్లో స్పైసెస్ అన్ని ఫ్రై చేసి పెట్టాను. కాకపోతే అక్కడ మిక్సీ పెట్టడానికి అవ్వలేదు, కరెంట్ చెయ్యి పోయింది. అందులో పెట్టి తిప్పేసి. మళ్ళీ ఆ రోలే గతయింది మనకి. ఆ రోల్లో పోసి అరే సినీ వాటర్ పోయిరా. అదే చూడండి చక్కగా గ్రేవీ వచ్చింది. వాసన కూడా వస్తుంది. మంచి అమ్మాయించేస్తుంది ఎప్పుడెప్పుడు అవును, ఇంకా మిక్సీలో పట్టుంటే ఇంకా గ్రేవీ వచ్చేది. మనం నోరటం వల్ల గస్తొస్తాలు కొన్ని నలిగినాయి, కొన్ని నలగలేదు. ఓకే. ఇప్పుడు ఏంటి? అయినా నో ప్రాబ్లం. టేస్ట్ ఒరిజినాలిటీ న్యాచురల్. నీళ్ళు పోయి బాగుంది. ఇగో తింటారో లేదో తెలియదు. ఒక పేరు మినరల్ వాటర్ అన్ని మినరల్ వాటర్. ఇప్పుడైతే ఒక లోటెడ్ నీళ్ళు పోసుకున్నాము, ఇంకొక గ్లాస్ పోసుకుందాం. చాలు చాలు చాలు. క్రియేటివిటీ అన్నమాట. అది ఇచ్చింది. ఇప్పుడైతే మూత పెట్టేసేసుకొని కొంచెం సాల్ట్ కూడా వేయ్. అక్కడ ఉంది సాల్ట్, అమ్ములు కొంచెం సాల్ట్ ఇవ్వ. కొంచెం సాల్ట్ కూడా వేయ్. వేసేనా ఇప్పుడైతే మూత పెట్టేసేసుకొని ఒక 4-5 విజిల్స్ వచ్చే వరకు విజిల్ తీసి పెట్టకు ఒకసారి. కొంచెం పెట్టు. ఇదిగో తెలుసా 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 అయ్యి చెప్పు, బాయ్ చెప్పు. బాయ్. మిక్సీతో వాటర్ తాగుతుంది. ఎత్త పట్టుకోమా. మనకైతే కుక్కర్ విజిల్ రావడం స్టార్ట్ అయింది. ఇది రెండో విజిల్ అన్నమాట. రెండు వచ్చేసినాయి. మనకంటే కంగారు ఎక్కువ ఉంది కదా. తొందరగా ఉడికిపోదావనా? తొందరగా అయిపోతే వదిలేస్తారా బాబు. అన్ని ఇక్కడే ఉంది లాస్ట్ లో. అండి అమ్మా మన వచ్చింది మన బొఫేస్ బొఫేలస్ వచ్చింది. ఎందుకంటే అలా అంటున్నావు? అంటే మనకి బీపీ ఏమన్నా వచ్చినప్పుడు ఇలా కంట్రోల్ అనమాట. సినిమాల్లో లాగా ఎట్ట అనకుండా మామూలు ఎండకు వస్తుంది నాకు. ఇప్పుడైతే 5 విజిల్స్ అయిపోయినాయి. ఇక ఆ ప్రెషర్ పోగానే వేడి వేడి బాస్మతి బగారాతో లేత లేత మటన్ కర్రీ, కొంచెం పెరుగు చట్నీ, ఆనియన్స్, నింబు. అందరూ మా వాళ్ళంతా తలవాటి. ఎందుకంటే ఇది అయ్యేలోపు లేట్ అయితేనే ఎవరు ఖాళీగా ఉండకుండా ఆకలి వేసి ఎవరి పనులు వాళ్ళు బిజీగా అన్ని కోసేసారు. ఒక 2 నిమిషాల్లో ఈ ప్రెషర్ పోగానే సర్వ్ చేసుకుని తినేటి. పెరుగు చట్నీ అండి కొంచెం చేస్తారు, స్పూన్తో వేస్తారు, ఇంటికి వెళ్తే వేయకుండా. ఎవరు తింటారులే పెరుగు చట్నీ అని. సువన్ రాజ్ గారు ఒక్కడు చాలు పెరుగు చట్నీ వేసి మొత్తం తినేయడానికి. ఇదో చెక్కలు ఇంకా 2 ఉంటాయి. పొడి వేసుకున్న కవర్ చెత్త వేసేద్దాం. ఇదో వేసాక ఇగో కవర్. కూర్చో సైలెంట్ కదా, కూర్చో. నేను చేయకుండా మూలుగుతున్నాడా? ఏమన్నాడు? సావిత్రి ఏది మెల్లని మెల్లని స్మెల్ బ్రష్ చేయలేదు కదా. చేసావా
కొండపల్లి దూలపిల్ల, కొండపల్లి డాష్ మా ఇంట్లో దూలపిల్ల ఎవరో తెలుసా? సురక్ష. సురక్షకు దూలపిల్ల మీ ఇంట్లో ఎవరు చెప్పనా? నువ్వే. డోర్ పని నువ్వే. పిల్లగా అది పిల్ల ఉంది. ఏయ్ ఏయ్ ఆమె గుర్తు. గరం మసాలా, కొత్తిమీర కూడా రెడీ అయిందమ్మా. జీరా పౌడర్. ఇగమ్మా అమ్ములు ప్రసాద్కి ఇచ్చే లాంగ్ పెట్టేస్తాడు. గ్రేవీ అయితే చిక్కగా. ఇప్పుడైతే మనం కొత్తిమీర వేసేసుకుందాం. ఈ పులుసు ఎక్కువ కావాలని అడుగుతున్నారు, అందుకని చెప్పేసి కొంచెం పులుసుగానే దింపేసుకుంటున్నాం, అందరం ఉన్నాం కాబట్టి. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం, సర్వ్ చేసేసుకుందాం. బగారా. ఓకే, అలాగే దా మటన్ గ్రేవీగా జ్యూసీగా మటన్. ఓకే రైట్, ఇప్పుడు సర్వ్ చేసుకుందాం. సరేనా? వేడి బగారా, 2 ముక్కలు ఆనియన్స్ ఇస్తాం. మటన్ కర్రీ, నెల్లి పక్క వచ్చింది నాకు, నెల్లి పక్క సూపర్గా ఉంది. అల్లని చెట్ల కింద ఎండలో వేడి బగారా, మటన్ కర్రీ, మధ్యలో ఉల్లిపాయ, సూపర్గా ఉంది. అది అలసకి దానికే బగారా మటను చాలా బాగుందండి, టేస్ట్గా. పల్లెటూరులో మనం వండుకొని తింటే ఎలా ఉంటుందో అలా ఉంది, చాలా బాగుంది. ఈరోజు అయితే బయటకు వచ్చి మటన్ అను బిర్యానీ వండుకున్నాం. బాస్మతి బగారా మటన్ ట్రై కర్రీ. చేయండి, కొంచెం బయటికి వెళ్ళి గట్టిగా మాట్లాడు. మీరు కూడా బయటకు వచ్చి ఇలా వండుకొని తినండి. ఇలాగా మంచి ఎండలో మంచి లొకేషన్లో ఇంగ్లీష్ ప్లీజ్. కానీ పచ్చని చెట్ల కింద ఈ సుందరమైన వనంలో 3 అమ్మాయిల వంటలతో చక్కగా ఏంటి రుచి ఏంటి చాలా చక్కగా వచ్చింది. అది ఇదే రెస్టారెంట్కి వెళ్ళామనుకో ఏంటి ఎన్ని డబ్బులు వదిలినా ఇంత రుచిగా రాదు. మీరు కూడా ఇలా ట్రై చేయండి ఇంట్లో. చక్కగా బగారా రైస్ లోకి మటన్ కర్రీ చక్కగా గ్రేవీగా జ్యూసీగా చాలా బాగా వచ్చింది. ఈ బగారా మటన్ కర్రీ క్రేజీ కాంబినేషన్, సూపర్ గా ఉండిద్ది. అన్ని పర్ఫెక్ట్ గా సరిపోయినాయి. ఇప్పుడైతే అందరూ చక్కగా భోజనం చేస్తున్నాము. ఇప్పుడు ఏంటంటే చక్కగా తినేసేసి కాసేపు రిలాక్స్ అయ్యి పిల్లలందరూ ఆడుకున్న తర్వాత సాయంత్రం అయితే ఇంటికి వెళ్ళిపోతాం అనమాట. చల్లని గాలి. ఇక అన్నీ తెచ్చుకొచ్చి బాస్మతితో బగారా వండారు. మంచి లేత మటన్ కర్రీ, మంచి స్పైసీగా అది వండేశారు. ఆల్రెడీ సర్వ్ చేసి తినేస్తున్నారు. ఇక మేము కూడా ఇక ఒక ముద్ద తినేసి మళ్ళీ ఇక ప్యాకప్ గోయింగ్ టు హౌస్. మరి అలాగే ఫ్రెండ్స్, కొత్త వారైతే కనుక చక్కగా సబ్స్క్రైబ్ చేయండి. మా ఫ్యామిలీస్తో ఇలా మంచి వీడియోలతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాం. వేరు వంటలతో వేరు మా ఫ్యామిలీ మెంబర్స్తో అందరం ఒకేసారి గ్యాదర్ అవ్వాలంటే మా ఇల్లు సరిపోదు, వాళ్ళకి టైం సరిపోదు. అందుకని 1 by 1 అనమాట. మొన్న కొత్తగూడి మా తమ్ముడు వచ్చాడు, తర్వాత ఇవాళ విజయవాడ మా సొంత తమ్ముడు వచ్చాడు, తర్వాత మళ్ళీ మా
ఫస్ట్ ఏమో చిన్న మరదలు వచ్చింది, తర్వాత మధ్య మరదలు రాణమ్మ వచ్చింది, తర్వాత ముద్దుల మరదలు ఏమొచ్చింది. మా బేబీ కూడా అన్నం తినేస్తుంది, అన్న వదిలిపెట్టేసింది, వాళ్ళతో పాటు తినేస్తుంది. డోంట్ వరీ. అది ఫ్రెండ్స్, మంచి ఫ్యామిలీ వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాం. అరే తిరుగుతూ ఏగో ఆ బ్యాట్లు బాల్ పట్టుకొని వెళ్ళిపోండి. చేసిన వెళ్ళిపోదామా? పొయ్యి తీసుకెళ్ళిపో, పొయ్యి ఇచ్చి. పోయిచ్చాను పట్రా బాబు నువ్వు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎంజే కిచెన్ వ్లాగ్స్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఆల్. బాయ్ బాయ్.